స్వైన్ ఫ్లూ మళ్లీ పంజా విసురుతూ ఉంది. తాజాగా స్వైన్ ఫ్లూతో హైదరాబాద్లో ఒక మహిళ చనిపోయింది. మరో మహిళ చికిత్సను పొందుతూ ఉంది. దీంతో జనంలో ఆందోళన మొదలైంది. ఫ్లూ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నారు డాక్టర్లు. స్వైన్ ఫ్లూ పేరు వింటేనే భయపడాల్సి వస్తోంది. చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. సాధారణంగా శీతాకాలంలో విజృంభించే స్వైన్ ఫ్లూ ఎండలు ముదురుతున్న ప్రభావం చూపిస్తోంది. కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన మహిళకు స్వైన్ ఫ్లూ సోకింది. దీంతో ఆమెను హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమెను ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందించిన ప్రయోజనం లేకపోయింది. చివరికి ఆమె ప్రాణాలు కోల్పోయింది. శీతాకాలం ప్రారంభం నుంచే విజృంభించే స్వైన్ ఫ్లూ వల్ల మరణాలు భారీగానే సంభవిస్తున్నాయి. 2009 ఏప్రిల్ నుంచి 2010 ఏప్రిల్ వరకు స్వైన్ ఫ్లూ బారిన పడి ప్రపంచవ్యాప్తంగా సుమారు 13,000 మంది చనిపోయారు. ఇక మన దేశంలో రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో ఫ్లూ ప్రభావం తీవ్రంగా ఉంటోంది. ఇటు దక్షిణాది రాష్ట్రాల్లో మరణాలు భారీగానే సంభవిస్తున్నాయి. అయితే చలి తగ్గి ఎండలు పెరగడంతో స్వైన్ ఫ్లూ తగ్గుముఖం పడుతున్న అడపాదడపా మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. స్వైన్ ఫ్లూ సోకిన వెంటనే గుర్తించిన సందర్భాల్లో చికిత్స అందిస్తే వాళ్లు కోలుకుంటున్నారు. అయితే ఫ్లూ సోకకుండా తగిన చర్యలు తీసుకోవటం మంచిదంటున్నారు డాక్టర్లు. ముఖ్యంగా జనసమ్మర్ద ప్రదేశాల్లో సంచరించేటప్పుడు మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.